హాయ్ అండి. వెల్కమ్ టు విలేజ్ వ్లాగ్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు ఉదయం పనులేమీ చూపించలేదు. వంట చేసిన కాడ నుంచి అయితే ఈ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ రేపొద్దున టిఫిన్గా అట్టుకి నానబెట్టాను బియ్యమును కొద్దిగా పప్పు. ఒక వంతు పప్పు వేస్తే 2 వంతులు బియ్యం నానబెడతాను. ఇక్కడ రైస్ చేసేసాను. కర్రీ కూడా అయిపోయింది. బంగాళదుంప ఫ్రై వేశాను. సండే అయినా మేము ఆదివారం ఏమీ నీసు తినమండి. వేరే రోజుల్లో అయితే నీసు తింటాం, కానీ సండే మాత్రం నీసు తినము. అందుకని మేమైతే చికెన్లు ఏమి వండలేదు. ఇక్కడైతే ఇంకా పాలు టీ కూడా అయిపోయింది. ఇవన్నీ నేను వంట అయిపోయాక ఈ విధంగా అయితే మళ్ళీ గ్యాస్ పొయ్యి మీద పెట్టేసుకుంటాను. కింద అయితే ఉంచును. పని అయిపోయి రెడీ అయిపోయాక ఈ పూజ అయితే చేసుకున్నాను. రోజు ఏమి దీపారాజన చేయను. సాంబ్రాణి పుల్లలు వెలిగించి చిప్స్ అయితే పెట్టుకుంటాము. ఇక్కడ అచ్చైతే అతుకుతున్నాను. నిన్న సగం అతికాను కదా, ఇక తర్వాత ఈరోజు సగం నుంచి మొదలు పెట్టాను. ఇక్కడ పువ్వంచులు అయితే అతికేసాము, పువ్వు పాగడ. ఇక ఈ మిగిలిందంతా ఇప్పుడు అతుకుతున్నాను. ఇది పూర్తయ్యాక కొంచెం హెల్త్ ఎందుకో ఈ ఎండలకో ఏమో నీరసంగా ఉంటుంది. అందుకనే కాసేపు పడుకుని లేచాక అప్పుడు పని చేసుకోవచ్చులే అని ఈ అచ్చు అయినాక కాసేపు అయితే పడుకుని పోయాను. 2 రోజులు మట్టి ఎండలకి గాల్పులకి ఇంట్లోనే నీడనే పని చేసినా ఏదో తెలియని నీరసం, ఓపికే ఉండట్లా. తింటున్నా కానీ తిన్నట్టు ఉండట్లా. ఈరోజు కొంచెం చల్లగానే ఉంది వాతావరణం. గాలి వేస్తంత బాగానే ఉంది, కానీ నాకైతే ఆ ముందు వేసిన 2-3 రోజుల ఎండలకే తల తిరిగిపోతూ ఉంది. అందుకే ఇక ఈ అచ్చు పూర్తి చేసేపాటికి తలకాయ నొప్పిగా ఉందని టీ కూడా పెట్టుకు తాగాను. ఇక్కడ మా వారైతే నూలు గింజలో నానబెట్టడానికి ఇక్కడైతే వేశారు. ఏ పాగడ అతుకుతున్నా ఆ పాగడ రంగు నూలైతే 2 సార్లుగా నానబెట్టుకుంటాము. ఇక్కడైతే నానబెట్టేసి 1 గంట నానాక ఇక్కడ నూలు ఇలా తమ్ముకుంటూ అయితే ఆరబెడుతున్నారు మా శ్రీవారు. కమ్మికట్లు నలుపు గోల్డ్ ఆరబెడతారు. ఇది ఆరిన వెంటనే మళ్ళీ తీసేసి చక్కగా ఒక గుదిలాగా పెట్టేస్తారు. మేము కండీలు చుట్టినప్పుడు కట్లు ఉంటాయి. ఏ కట్టుకు ఆ కట్టు అయితే తీసుకొని కండీలు చుట్టుకుంటాము. ఇక పడుకుని లేచాక కొంచెం ఫ్రెష్ అయ్యి బొట్టు పెట్టుకుంటున్నాను. ఏంటో నీరసంగా ఉంటే ఎన్నాళ్ళలో తిన్నట్టుగా అయిపోతుంది. ఈరోజు జడ వేసుకునే ఓపిక కూడా లేదు. అచ్చు అతకాలి, అచ్చు అతికే వాళ్ళు లేరు ఊళ్ళో అని ఓపిక తెచ్చుకుని మరీ అతికాను. కొన్ని పనులు మనం చేయకపోతే అలాగే ఉండిపోతాయి. మన కోసమే చూస్తా, ఎంత బాగోపోయినా సరే. ఎందుకంటే మరి పని ఆలస్యం అయిపోతుందని చెప్పి నేను ఎలాగోలా ఓపిక తెచ్చుకొని అయితే కొన్ని పనులు చేయాల్సిందే. ఆడవాళ్ళు ఇంట్లో ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి, కానీ తప్పదు. మరి ఏం చేస్తాం, మన పనులు అయితే అలానే ఉంటాయి. ఇక్కడైతే జడ వేసుకొని కొంచెం ఫ్రెష్ అయ్యి అప్పుడు ఇంట్లో పని అయితే మొదలు పెట్టుకుంటున్నాను. నాకు పల్లెటూరు అంటే కొన్ని పద్ధతులు ఆచారాలు ఉంటాయి. ఆడవాళ్ళు నుదుటిన కుంకుమ పెట్టుకోవటం, బొట్టు కింద కుంకుమ బొట్టు పెట్టుకోవడం, అలా అయితే ఆచారాలు ఉంటాయి. చేతి నిండా గాజులు వేసుకోవాలి, మెడలో నల్లపూసలు ఉండాలి, కాళ్ళకు పట్టాలు ఉండాలి, మిట్టులు ఉండాలి. ఇవన్నీ అయితే రూల్స్ అయితే ఉంటాయండి. పాటించే వాళ్ళు పాటిస్తారు, పాటించిన వాళ్ళు పాటించరు. కానీ అవన్నీ మనకుంటే నిండుగా కూడా ఉంటుంది. మనం కూడా వాటి కోసమే కదా ఆనందంగా ఎదురు చూస్తూ ఉండేది కూడా. ఇక్కడైతే ఇక జడ వేశాను. ఆ జడేమో పాము పిల్లలాగా ఉంటుంది, అందుకే మెలిపెట్టేసి పైకి పెట్టేసుకుంటాను. ఇక్కడ మా చిన్న పాప అయితే మాతోనే ఉంది, ఊరెళ్ళలేదుగా. తనకైతే నేను ఆమ్లెట్ వేస్తున్నాను సాయంత్రం అన్నం పెట్టడానికి. ఈ లైటర్ ఏమో ఎలగట్లేదు, చెడిపోయిందో ఏమో. పిల్లలు మొన్న నీళ్ళల్లో పడేశారు, అప్పటి నుంచి అది పని చేయట్లా. ఇక అగ్గిపెట్టి పెట్టి వెలిగిస్తున్నాము. అయితే ఆమ్లెట్ అయితే నేను పిల్లలకు ప్రతిరోజు ఆమ్లెట్ వేస్తాను. అంతకుముందు అయితే స్కూల్ ఉన్నప్పుడైతే స్కూల్లో గుడ్డు ఉడకబెట్టి ఇస్తారు.
నేను ఇంటికొచ్చినప్పుడు ఆమ్లెట్ వేసేదాన్ని. ఇక ఇప్పుడు ఉడకపెట్టే గుడ్లయితే తినరు. అందుకని నేను ఉడకపెట్టే గుడ్లేం పెట్టను. ఆమ్లెట్టే పొద్దున, సాయంత్రం వేస్తాను. అలా అయితే పిల్లలకి కొంచెం బాగుంటుంది అని మేమైతే ఆమ్లెట్ మాత్రం ప్రతిరోజు పిల్లలకి అందేలాగా చూసుకుంటాం. పాలు, ఆమ్లెట్ మాత్రం కంపల్సరీ వాళ్ళకి ఆహారంగా ఉండేలాగా అయితే చూసుకుంటూ ఉంటాము. అందుకే ఈ పూటైతే ఆమ్లెట్ వేస్తున్నా. వాళ్ళు భోజనం చేసిన ప్రతిసారి ఒక ఆమ్లెట్ వేసి పెట్టేసామంటే ఆ ముక్క గిల్లుకుంటూ అయినా అన్నం మొత్తం తింటూ ఉంటారు. వాళ్ళు ఈ కూర, ఆ కూర అని మనల్ని అడగరు. ఒక ఆమ్లెట్ ఉన్నా చాలు వాళ్ళకి. హ్యాపీగా తినేస్తారు. ఒక్కొక్కసారి పేసి పెడతారు. ఎప్పుడు ఏం పేసి పెట్టరు పిల్లలు కూడా. మన పరిస్థితులు, మన ఇంట్లో అన్నీ వాళ్ళకి తెలుస్తాయి కదండీ! వాళ్ళు కూడా మనలాగానే ఆలోచిస్తారు. ఈ ఆమ్లెట్ వేసేది కూడా చూపించాలా అని చెప్పి మా వారేమో ఏదో ఒకటి సెటైర్లు వేస్తున్నారు. మనం చేసే పని ఏదైనా కానీ చూపించాలి కదా! మరి చూపించకపోతే ఎలా తెలుస్తుంది? ఎలా ఉంటాము? మనం ఎలా చేస్తాము? మనం ఎలా అయితే ఏ పని అయితే చేస్తామో అనేది తెలియాలి అంటే మనం చేసే ప్రతి పని కూడా చూపిస్తూ ఉంటే వాళ్ళకి అవగాహన వస్తుంది. నేను సాయంత్రం పూట గిన్నెలలో అన్నం, కూరలు ఏమైనా ఉన్నా అవైతే సదిరేసి పెట్టుకుంటాను. ఇక్కడ పాలు తోడేయటం మర్చిపోయాను. ఆరోగ్యం బాగోకపోతే ఏ పనైనా మర్చిపోవటమే ఎక్కువ ఉంటుంది. ఇక అన్నం సాయంత్రం గిన్నెలన్నీ బయటేసి కడగాలి కాబట్టి ఉన్న అన్నం, కూరలన్నీ ఒక గిన్నెల్లోకి పెట్టుకొని ఇలా అయితే సదిరేసుకుంటాను పొయ్యి మీదే. ఈరోజు అన్నం అయితే ఏం తినలేకపోయాము అసలు. ఈ గాలుపులకి, ఎండలకి అన్నం ఎవరు సరిగ్గా తినట్లేదు. ఎంత తక్కువ వండితే ఇంకా అంత ఎక్కువ మిగులుతుంది. ఏం చేయాలో అర్థం కాదు ఒక్కొక్కసారి. అక్కడికి పులుసు కూరలు, చారులు ఎక్కువ పెడతాను. ఈరోజు బంగాళదుంప ఫ్రై వేశాను. ఇక ఇక్కడి నుంచి అయితే ఇలా నీట్‌గా సదురుకుంటాను. ఉన్న కొద్దిగా ప్లేసు చిన్న ఇల్లు, చిన్న రూములు అయినా మాకు సరిపోతాయి. ఎందుకంటే ఎప్పుడు పని అప్పుడు నీట్‌గా చేసేసుకొని సదిరేసుకుంటాం ఓ పక్కకి. మా ఇల్లంతా కూడా అలాగే ఉంటది. ఏ గదికి ఆ గది ఇరుకుగానే ఉంటది. ఏదో చిల్లర కొట్టులో నడవడానికి చిన్న సందున్నట్టుగా. ప్రతి గది అట్లాగే ఉంటది. వసారాలో కూడా అలాగే ఉంటది. ఉండడానికి 4 రూములు, 2 వసారాలు ఉన్నా ఖాళీ అయితే మాత్రం మాత్రం ఉండదు. మాకైతే సరిపోతుంది. ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు వచ్చినా అట్లా సరిపెట్టుకుంటాము. ఎక్కువ జనం ఉన్నప్పుడు కొంచెం ఇరుగ్గా అనిపిస్తుంది. మాకైతే ఎలాగైనా అలవాటైపోయింది కాబట్టి సరిపెట్టుకుంటాం. కానీ ఉన్నంతలో నెలకొకసారి ఇల్లు కడగటం, వారానికి ఒకసారి తుడవటం అట్లాంటి పనులైతే చేస్తాము. ఇది పాలిస్టరాల్‌గా అయితే కాదు కాబట్టి వారానికి ఒకసారి తుడుచుకోవటం అలా చేస్తే సరిపోతుంది. నీట్‌గానే ఉంటుంది. పిల్లలు తిరుగుతారు కాబట్టి ఎక్కువగానే శుభ్రంగానే ఉంచుకుంటాము. మడ్డిగా అయితే చేయము. ఇక్కడ వసారా ఊడుస్తుంటే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు గాలి సాయంత్రం పూట పైరుగాలి ఎక్కువగా వేస్తుంది కాబట్టి పాసంతా పరుగులు పెట్టేస్తుంది. ఇంకా ఈశాన్యాన్ని ఎత్తాల్సిన పాసి ఇటువైపుకి తీసి ఇటు ఎత్తుతున్నాను. మాకు మంచినీళ్ళు ఉదయం కావిడితో 2 బిందెలు తీసుకొచ్చేస్తారు. ఒక బిందె వాడుకుంటాము. ఒక బిందె అయితే ఇలా స్టోర్ చేసి ఉంచుకుంటాను. అవి రేత్రి పోసుకోవచ్చని. ఇక్కడ ఇల్లు ఊడ్చాను. వాకిలి ఊడవలేదు. ఇక కుండలు, గిన్నెలన్నీ కడిగేసి ఓ పక్కకు పెట్టాక వాకిలి కూడా ఊడవాలి. ఎండగా ఉంది కొద్దిగా. అందుకని ముందు నీడన ఈ పనులు చేసుకున్న తర్వాత ఆ పని చేయవచ్చని ఆగి తర్వాత చేశాను. ఈరోజు గాలి బాగానే వేసింది. వేస్తే బాగా వేసిద్ది. లేకపోతే ఈ వేసవికాలం ఉడకపెట్టేసి చెమటలు పట్టేసి నీరసం వచ్చేలాగా అయిపోతుంది. దడొచ్చేస్తుంది కూడా ఒక్కొక్కసారి అయితే. అలా ఉంటుంది వాతావరణం. అయినా ఈసారి ఎందుకో ఎండలు ఎక్కువే అని చెప్తున్నారు. ముందు నుంచి ఎండలు ఎక్కువగానే ఉంటాయి. మా అత్తయ్య అయితే ఈ వీడియోల్లో నన్ను పెట్టమాకమ్మో, నువ్వు ఎట్టా తీస్తావో ఏంటో అని ఆమెకైతే అసలు నన్ను వీడియోలో చూపించుకొని అయితే చెప్తుంది. మా అత్తయ్య అక్కడ పుల్లలు అవన్నీ ఒక సంచిలోకి వేసుకుంటుంది.
వేసుకొని తీసుకొస్తుంది. అందుకే నేనైతే వాళ్ళని చూపించట్లేదు, అసలు చెప్పట్లేదు కూడా. కొంచెం ఏమన్నా బాగుండాయి అనిపిస్తే వాళ్ళే ఇంట్రెస్ట్ చూపిస్తారు. అప్పుడు తీయొచ్చులే, ఎందుకు ఇబ్బంది పెట్టడం అని నేనైతే వదిలేసాను, తీయట్లే. ఇక ఇక్కడైతే పొద్దున్న నానబెట్టిన పప్పు, అవి బియ్యం కడిగి నీట్గా మిక్సీ పట్టొచ్చు అని చెప్పి కడిగేస్తున్నాను. రేపొద్దున టిఫిన్‌కి ఈ సాయంత్రమే అట్టుకు పట్టేస్తాను. మేము నిల్వ ఉంచుకునేంత పిండైతే ఎప్పుడు మిక్సీ పట్టను. ఎందుకంటే మాకు ఫ్రిడ్జ్ లేదు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే బాగుంటుంది గానీ, మాకైతే ఫ్రిడ్జ్ లేదు. అందుకే మేము ఎప్పటి పిండి అప్పుడే స్టోర్ చేసుకునే అంత ఉండదు. ఏ ఏదో కొంచెం కొద్ది మిగిలితే తెల్లవారి ఏసుకున్నట్టే ఉంటది గానీ, ఎక్కువ ఏమి అసలు నానబెట్టను. సరిపడానే నానబెట్టుకుంటాము. మిగిలిన ఈ సమ్మర్ కాబట్టి అంత టేస్ట్‌గా ఉండదు. పులిసిన గొంతుకి తిన్నది ఇంకా మనకి అదే తిములుతూ ఉన్నట్టు గ్యాస్ వచ్చిద్దనమాట. అందుకని నేను ఎప్పుడు పని, ఎప్పుడు అన్నమైనా తక్కువగా ఏదైనా మాకు ఎంత సరిపోతుందో అంతవరకే చేసుకోవడానికే చూసుకుంటాను. ఇక పిల్లలున్నారు కాబట్టి కొద్దిగా మిగలకుండా ఎట్లా ఉంటుంది? కొద్దిగా అయితే ఉంటుంది ఇక. అంతేనండి ఈ రోజుటి వీడియో అయితే. ఇక ఈ పిండి మిక్సీ అయితే పట్టేశాను. మరి ఈ వీడియో ఎలా అనిపించిందో, నా పనులు మీకు ఎలా చేసుకుంటున్నట్టు అనిపిస్తుందో, వీడియోస్ నీట్‌గా ఉంటున్నాయా లేదో కామెంట్ చేసి చెప్పండి. మరి ఈ వీడియో అయితే ఇంతే. ఉంటానండి. నమస్తే.